ఎండాకాలం సన్ స్ట్రోక్ రావటం అనేది సాధారణంగా జరిగేదే. ఇది పెద్దవాళ్ళకి వస్తే కాస్త తట్టుకునే శక్తి ఉంటుంది. కానీ పిల్లలు ఎండకి తట్టుకోలేరు. పైగా వారు అప్పటి వరకు అలాంటి వేడిని చూసి ఉండరు. 1 year లోపు వెచ్చదనం కోరుకునే పిల్లలు సంవత్సరం దాటాక అదే వేడిని తట్టుకోలేకపోతారు. పైగా వారిలో ఇమ్యూనిటీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడే వారికి సన్ స్ట్రోక్ రావటం, డయేరియా రావటం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఇలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులు వారిని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు చూద్దాం. మార్చ్, ఏప్రిల్, మే నెలల్లో భానుడి ప్రతాపం చాలా తీవ్రంగా ఉంటుంది. పెద్దవాళ్లు తట్టుకోవడమే కష్టంగా ఉంటుంది. ఇక చిన్నపిల్లలైతే ఈ వేడిని అస్సలు తట్టుకోలేరు. ముఖ్యంగా సమ్మర్లో ట్రావెలింగ్ చేసేవారు పిల్లలను అటూ ఇటూ తిప్పుతూ ఉంటారు. చిన్న పిల్లల్ని తీసుకుని ఎండలో తిరగడం, ఊళ్ళు మారుతూ వాతావరణం మార్చడం లాంటివి చేస్తూ ఉంటారు. దీనివల్ల పిల్లలకు వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. ఇంకా సీజన్ మారినప్పుడు వాతావరణంలో వచ్చే మార్పులు కూడా పిల్లల్లో కొన్ని రకాల వ్యాధుల్ని తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. నీరసంగా ఉండి యాక్టివ్గా లేకపోవడం, డల్, డీహైడ్రేటెడ్గా ఉండడం, ఒంట్లో నీరు శాతం తక్కువగా ఉండడం, యాక్చువల్గా ఇది వడదెబ్బ సూచనలు. ఈ ఇంట్లో ఉండడం, బయట ఉండడం అన్నది మనకి వ్యత్యాసంగా కనపడుతూ ఉంటుంది. బయట టెంపరేచర్ అరౌండ్ 46, 47, 48, 50 degrees కూడా మనం చూస్తూ ఉంటాం. ఇంట్లో ఉన్నప్పుడు ఒకవేళ మీరు ఏసీ పెట్టుకునేటైతే అరౌండ్ 20 degrees, 21 degrees, 22 degrees ఉంటుంది. ఏసీ లేని పక్షంలో అట్లీస్ట్ 30, 35 degrees అయినా ఉంటుంది. సో ఈ టెంపరేచర్ వ్యత్యాసం అన్నది మనం ఒక 20 degrees వరకు చూస్తున్నాం. సో ఎప్పుడైతే బయట వేడిమి ఎక్కువ ఉందో ఇంట్లో ఉన్న టెంపరేచర్ కూడా పెరుగుతుంది. సో ఇంట్లో ఎప్పుడైతే హీట్ పెరిగిందో మనకి ఎవాపరేషన్, అంటే మనకి హీట్ లాస్ 3 పద్ధతుల్లో జరుగుతుంది. హీట్ డైరెక్ట్గా తగలటం వల్ల జరుగుతుంది. ఎవాపరేషన్ అంటే హ్యూమిడిటీ పెరగటం వల్ల మన ఒంట్లో వేడి వాటర్ ఆవిరైపోతుంది. సో ఇది మనం గమనించాం. మనం బయట లేము కదా, ఎండలో తిరగట్లేదు కదా పిల్లలని మనం అనుకుంటాం. కానీ సో ఈ బయట ఉన్న వేడికి ఆల్సో మనము వీ కెన్ గెట్ డీహైడ్రేటెడ్. సో ఇది మనం గమనించగలగాలి. వాటర్ తీసుకున్నా కూడా ఆల్టర్నేటింగ్గా కోకోనట్ వాటర్ కానివ్వండి, ORS కానివ్వండి, లేకపోతే ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ కానివ్వండి, మూడిట్లో ఏదో ఒకటి తరచూ తీసుకున్నట్టయితే వాటర్తో పాటు ఎలక్ట్రోలైట్స్ కూడా ఎప్పుడైతే రీప్లెనిష్ అవుతాయో అప్పుడు ఆ నాజియా, వామిటింగ్, ఆ వాంతి వచ్చే సెన్సేషన్స్ తగ్గుతాయి, డీహైడ్రేషన్ కూడా తగ్గుతుంది. ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ది బెస్ట్ థింగ్ ఈజ్ నెంబర్ 1 ఇస్ లైట్ కలర్ క్లోత్స్, నెంబర్ 2 ఇస్ కాటన్ లూజ్లీ ఫిటెడ్ క్లోత్స్. ఈ 2 మనం చేసుకున్నట్టయితే ఇబ్బంది ఉండదు. పిల్లల్లో తరచుగా వాంతులు, విరేచనాలు అవుతున్నా లేదా పదే పదే జ్వరం వస్తున్నా ఆ పరిస్థితిని సీరియస్ గానే తీసుకోవాలి. ముఖ్యంగా పిల్లల విషయంలో తల్లిదండ్రులు అలర్ట్ గా ఉండాలి. వివిధ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ వాతావరణం, ఫుడ్, తాగే నీరు అన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. బేబీకి ఎలాంటి ఫుడ్ పెడుతున్నాము, ఎలాంటి వాటర్ పడుతున్నాము అనేది కూడా చూసుకోవాలి. అంతేకాదు తల్లిపాలు మానేసినప్పుడు కూడా వారికి ఎలాంటి పాలిస్తున్నాము, ఎలాంటి ఆహారం వారికి పడుతోందో గమనించాలి. లేదంటే వాతావరణంలో వచ్చిన మార్పు వల్ల కానీ, ఎండ దెబ్బ వల్ల కానీ వారికి డయేరియా వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు వారు డీహైడ్రేషన్కి గురయ్యే ప్రమాదం ఉంది. డయేరియా అంటే విరోచనాలు, వాంతులు, వీటన్నిటికీ ముఖ్యంగా వేసవికాలంలో కారణం ఎండ దెబ్బ. పిల్లలు ఎండలో బాగా ఆడినా, మన ఇంట్లో కూడా వేడి ఎక్కువ ఉన్నా వాంతులు, విరోచనాలు రావచ్చు. ఇవి కాకుండా బయట పానీయాలు సేవించినా, సరిగ్గా కాయని నీళ్లు తాగినా, అపరిశుభ్రంగా ఉన్న నీరు తాగితే కూడా ఈ వాంతులు, విరోచనాలు మనకి ఎక్కువగా ఉంటాయి. సో వీటి నుండి కాపాడాలంటే సింపుల్. మనం ఏం చేయాలి, కొంచెం 10 నుంచి 4 మధ్య కొంచెం పిల్లల్ని బయటకు అది పంపకుండా, ఎండ దెబ్బను పడకుండా చూసుకుంటూ ఉండాలి. శుభ్రమైన ఆహారము, శుభ్రమైన నీరు ఇస్తూ ఉండాలి. సో విరోచనాలు ఉన్నప్పుడు తప్పనిసరిగా తల్లిదండ్రులు పిల్లలకి ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్, ORS అనేది రెడీమేడ్ ప్యాకెట్స్ దొరుకుతాయి. అవి తప్పనిసరిగా పట్టించటము, తర్వాత పానీయములు మంచిగా ఇవ్వటం, కొబ్బరి నీళ్లు, మంచి నీళ్లు, మజ్జిగ ఇలాంటివి ఇవ్వడం ద్వారా వాళ్ళు విరోచనాల ద్వారా పోగొట్టుకుంటున్న నీటిని
ఉప్పులని మనము వాళ్ళకి ఇచ్చి డీహైడ్రేట్ అవ్వకుండా కాపాడటం చాలా ముఖ్యం. అదే కాకుండా అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేసిన ఆహారాలు తినడం వల్ల వచ్చే వాంతులు విరోచనాలకు ఒకసారి మందులు అవసరం అవుతాయి. సో తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించి అవసరమైతే వాటికి మందులు కూడా తీసుకోవాల్సి రావచ్చు. విరోచనాలు అతిగా ఉన్నప్పుడు మనము చక్కెర, గ్లూకోజు ఇటువంటివి పిల్లలకు ఇవ్వకూడదు. పాలకు బదులు పెరుగుని మనము ఎక్కువగా ఇవ్వటం మంచిది. పాలు ఎక్కువ ఇచ్చినా, ఫ్రూట్ జ్యూస్లు ఎక్కువ ఇచ్చినా, విరోచనాలు ఉన్న టైంలో చక్కెర, గ్లూకోజ్ ఎక్కువ ఇచ్చినా విరోచనాలు అధికమయ్యే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సన్ స్ట్రోక్ తగిలిన పిల్లలకు బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది. అంతేకాదు డయేరియా వచ్చి వారికి ఒక పట్టాన తగ్గకుండా, వారిని కుదురుగా కూర్చొనివ్వకుండా కుంగతీస్తుంది. ఇలాంటప్పుడే వారికి తగిన పరీక్షలు చేసి శక్తినిచ్చే ఆహారాన్ని అందించాలి. లేదంటే పిల్లలకు మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వేసవి కాలంలో పిల్లలకు ఇచ్చే ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవి కాలంలో ఎక్కువగా పేరెంట్స్ ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి వెళుతూ ఉంటారు. రకరకాల టూర్ ప్రోగ్రామ్స్ వేసుకుంటారు. ఇలాంటప్పుడు బేబీస్ ని ఎండలో తిప్పడం, బయట ఆహారం, నీరు లాంటివి పట్టడం చేస్తూ ఉంటారు. ఇక్కడే సమస్య మొదలవుతుంది. వారికి వాతావరణంలో వచ్చే మార్పు, బయట తినే ఆహారం వల్ల ఎన్నో రకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సరైన ట్రీట్మెంట్ సకాలంలో ఇప్పిస్తే పర్లేదు, కానీ లేదంటే మాత్రం అది ప్రాణాంతకమయ్యే అవకాశం ఉంటుంది. అందుకే పేరెంట్స్గా ఈ వేసవికాలం పిల్లల సంరక్షణను మనమే దగ్గరుండి చూసుకోవాలి. వేసవి వేడికి తగిన ప్రికాషన్స్ని, ముందస్తు జాగ్రత్తలను తీసుకోవాలి. ఇప్పుడు వేసవికాలం కాబట్టి పిల్లలకి ఎండ దెబ్బ తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకు ఎండ అనేది ఇప్పుడు పిల్లలకి స్కూల్ నుంచి ఎలాగో సమ్మర్ హాలిడేస్ లేకపోతే హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అవుతాయి. సో 10 to మినిమం 3 o'clock అంటే పొద్దున్న 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పిల్లల్ని అవుట్డోర్ యాక్టివిటీస్ అంటే బయట ఆటలకు కాకుండా ఇంట్లోనే ఆటలు ఆడిపించడం, ఆ టైంలో లంచ్ చేయించడము, ఇంకా నాప్ టైం అంటే పడుకునే టైం, ఈ టైంలో మనం సర్దుకోగలిగితే పిల్లల్ని బయటికి పంపించకుండా ఉంటే ఎండ దెబ్బ నుంచి అవాయిడ్ చేయొచ్చండి. అంతేకాకుండా మిగతా టైంలో కూడా పిల్లలు ఆడుతున్నప్పుడు వాళ్ళు ఈ పెరిగిన ఉష్ణోగ్రతల్ని తట్టుకోవాలి అంటే కనుక ఎక్కువ లిక్విడ్స్ ఇవ్వాలన్నమాట. లిక్విడ్స్ అంటే నీళ్ళు ఒక్కటే కాదు, నీళ్ళతో పాటు కొబ్బరి నీళ్ళని, మజ్జిగని, సగ్గుబియ్యం జావా, ఇవన్నీ కూడా లిక్విడ్స్ అని అంటాం. ఆ లిక్విడ్స్ ఎక్కువ ఇవ్వడం మూలంగా వాళ్ళ హైడ్రేషన్ స్టేటస్ బాగుంటుంది. సో ఎండ దెబ్బ నుంచి తట్టుకోగలరు. పిల్లలు మనకి రోడ్డు మీద ఎదురొస్తూ ఉంటాం, పడిపోయి ఉంటారు అనమాట. ఆ టైంలో మనం కంగారు పడకుండా ఏం చేయాలంటే వెళ్ళి మొత్తం ఒళ్ళంతా ముందర గోరువెచ్చని నీళ్ళు కానీ మామూలు చన్నీళ్ళు కానీ తోటి ఒళ్ళు తుడిచేసేయాలి. బాగా ఒళ్ళు తుడిచి వాడు కొంచెం స్పృహలోకి వచ్చిన తర్వాత కొంచెం నీళ్ళు అనేవి తాగిస్తూ ఉండాలన్నమాట. లేదు వాడు పూర్తిగా స్పృహలోకి రాలేడు, మగత్తుగా ఉన్నాడు అంటే కనుక ఆ టైంలో నీళ్లు తాగిస్తే అది ఊపిరితిత్తుల్లోకి వెళ్ళే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. లేదు వాడు స్పృహలోకి వచ్చాడు, మాట్లాడుతున్నాడు అంటే కనుక మంచిగా నీళ్లు తాగించి చల్ల నీడలోకి తీసుకుని వెళ్ళి వాడు ఒళ్ళంతా తడిగుడ్డతోటి తుడిచి ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. వడదెబ్బ తగిలినప్పుడు కంగారులో మన చుట్టూ మూగిన వాళ్ళు ఏం చేస్తారంటే తొందరగా సోడా ఇచ్చేయడము, లేకపోతే దగ్గరలో దొరికే కూల్ డ్రింక్స్ ఇచ్చేయడము, లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు అంటారు ఎక్కువ తీపి స్వీట్ పెట్టండి వాడికి బలం వస్తే తొందరగా తేలుకుంటాడు అని చెప్పి, లేకపోతే స్ట్రాంగ్ ఫ్రూట్ జ్యూసెస్, ఫ్రెష్గా చేసిన జ్యూసెస్ మంచివి, కానీ ఎక్కువ మళ్ళీ సపోటా, సీతాఫల్ లాంటివి ఎక్కువ తీపేసి చేయడం వలన కూడా అంత హై షుగర్స్ కూడా సన్ స్ట్రోక్లో మంచిది కాదనమాట.